ఏకాదశి రోజుల్లో గానీ ఉపవాస దీక్ష పాటించినప్పుడు గానీ ఈ సగ్గుబియ్యం ఉప్మా అనేది వెరీ క్విక్ గా ఈజీగా పొడి పొడిలాడేలా మనమైతే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మనము ఉపవాసం రోజుల్లో తీసుకున్నట్లయితే ఫ్రూట్స్ అవాయిడ్ చేసే వాళ్ళు, మిల్క్ తీసుకోలేని వాళ్ళకి ఈ సగ్గుబియ్యం ఉప్మా వెరీ టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే సగ్గుబియ్యాన్ని మార్నింగ్ తయారు చేసుకుంటే ఈవినింగ్ నానబెట్టుకోవాలి, ఈవినింగ్ తయారు చేసుకుంటే మార్నింగ్ నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదే ఈ రెసిపీలోని మెయిన్ పద్ధతి. అంటే మార్నింగ్ నానబెట్టుకొని మనము ఒక 1 hour అయిన తర్వాత వాటిని అయితే వంపేసుకోవాలి. వంపేసుకుని అలాగే ఉంచాలి. అలాగే ఉంచి మనం ఈవినింగ్ 5 o'clock కి అలా తయారు చేసుకోవాలి. అంటే మార్నింగ్ 1 hour నానబెట్టి వంచిన వాటిని 5-6 గంటలు గ్యాప్ ఇచ్చి వాటిని అయితే అలాగే వదిలేసేయాలి. నానబెట్టిన వాటిని ఇందాక చూపించినట్లు అవైతే వాటర్ అన్ని ఇంకిపోయి పొడి పొడిగా తయారవుతాయి. నెక్స్ట్ బౌల్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ మనకు కావాల్సినవి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు మనకు తగినంత వేసుకొని అవి బాగా చిటపటలాడిన తర్వాత నెక్స్ట్ పచ్చిమిరపకాయలని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు పచ్చివాసన పోయేలా ఫ్రై అయిన తర్వాత సాల్ట్, ఉప్పు వేసుకోవాలి. సాల్ట్, ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మార్నింగ్ నుంచి ఆరబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అయితే మనం వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఎలా మిక్స్ చేస్తున్నాను అనేది. గ్లాసీగా తయారైన సగ్గుబియ్యం అన్ని ఉడికినట్లు, తెల్లగా పచ్చిగా కనిపిస్తున్నవి ఇంకా ఉడకనట్లు ఫ్రెండ్స్. ఇది ఆల్మోస్ట్ ఆల్ నాకు మిక్స్ చేసి కలపడానికి 15 minutes టైం అయితే పట్టింది. చెయ్యి కాస్త నొప్పి వస్తే కాస్త మంట సిమ్ లో పెట్టుకొని నేను తయారు చేశాను. ఫాస్ట్ మోడ్ లో పెట్టాను నేనైతే. నెక్స్ట్ సగం ఉడికాయి అన్న తర్వాత ఇందులో పల్లీల పౌడర్ అలాగే పుట్నాల పౌడర్ అయితే మిక్స్ చేశాను. తర్వాత నెక్స్ట్ ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత ఇవి పొడి పొడిగా వచ్చేంత వరకు, గ్లాసీగా తయారయ్యేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. బాగా ఉడికితే వెరీ టేస్టీగా ఉంటాయి. మళ్ళీ మనం టేస్ట్ చేసుకొని సాల్ట్ తక్కువైతే వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది, కానీ ఎంత పొడి పొడిగా వచ్చాయో, జిగటగా బంకగా రాలేదు అసలు. ఈ విధంగా తయారు చేసుకోవడం వెరీ ఈజీ. ఉపవాస దీక్షలో ఉన్న వాళ్ళు ఏకాదశి రోజుల్లో దీన్ని తయారు చేసుకుని చాలా ఇష్టంగా తినేసేయచ్చు. స్టవ్ ఆఫ్ చేసి కాస్త నిమ్మప్పు మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సగ్గుబియ్యం అనేవి కర్రపెండలం మొక్క యొక్క కాండం నుంచి మనకి పాలను తీసి వాటి ద్వారా సగ్గుబియ్యాన్ని తయారు చేస్తారు. ఇది ధాన్యం కాదు కాబట్టి, ధాన్యం తినకూడదు కాబట్టి మనం కొన్ని రోజులలో ఏకాదశి రోజుల్లో అలాంటప్పుడు మనం దీన్ని అయితే ఒక పొద్దు సమయంలో మనం ఆహారంగా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. దీని శాస్త్రీయ నామం వచ్చేసి హనీ హోట్ హెస్కుటెల్లా అంటారు. వీటిలో జీర్ణక్రియలు మెరుగుపడేలా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సగ్గుబియ్యంలో గ్లూటెన్ అస్సలు ఉండదు ఫ్రెండ్స్. షుగర్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు. వెయిట్ లాస్ కావాలన్నా, వెయిట్ గెయిన్ కావాలన్నా, స్టమక్ పెయిన్ తక్కువ కావాలన్నా దీన్ని తీసుకోవడం వెరీ హెల్దీ. ఇంతవరకు చూసారు కదా, వెళ్ళేటప్పుడు లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.